హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం మోడల్ బ్లౌజులు కటింగ్ చేసినప్పుడు మరి ఆమ్ రౌండ్ కొలత ఎలా తీసుకోవాలి అంటే మన చంక రౌండ్ ఆది బ్లౌజులోంచి తీసుకుంటే నార్మల్ బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకుని మనం మోడల్ కటింగ్ చేసినప్పుడు మరి హ్యాండ్ ఎలా కటింగ్ చేయాలని చెప్పేసి చాలామందికి బిగినర్స్కి డౌట్స్ వస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఏదైనా సరే ప్రాసెస్ అన్నది ఒక్కటే, కాకపోతే మీకు డౌట్స్ ఏంటంటే నార్మల్ బ్లౌజ్ అనేటప్పటికి ఇలాగ మనం డీప్ నెక్ బ్లౌజులు కానీ మామూలు రౌండ్ నెక్ బ్లౌజులకి మనం చెస్ట్ లూజు నడుము లూజు చూసుకుని మనం మామూలుగా పొడవులు గట్టా చూసుకుని వేరే మోడల్స్ ఏమైనా కటింగ్ చేయాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు. కాకపోతే వీటి ఆమ్ రౌండ్లు వేరుగా ఉంటాయి, ఈ ఆమ్ రౌండ్ అన్నది వేరుగా ఉంటుంది. ఎందుకంటే షోల్డర్ వెడల్పులు గట్టా పెరుగుతాయి కాబట్టి. అసలు పద్ధతిగా అయితే నేను ఎప్పుడు కటింగ్ చేసినా సరే ఈ చంక రౌండ్ని అస్సలు కొలవను. ఈ చంక రౌండ్ అన్నది చెస్ట్ లూజ్ని బట్టి మనకి ఈ రౌండ్ ఎంత ఉండాలన్నది ఏర్పడుతుంది. సరేనండి, లూజు టైటు అయిందంటే ఈ చంక రౌండ్ని కొలుచుకోమండి. ఇక్కడ చెస్ట్ లూజు చెస్ట్ టైటు అన్నది ఇది చెస్ట్ లూజ్ అనమాట. ఈ చెస్ట్ లూజ్ని బట్టి మనకి ఈ రౌండ్ అన్నది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అదే 5 ఇంచీలు 6 ఇంచీలు షోల్డర్ పెడితే ఈ రౌండ్ అన్నది ఇలా వస్తుంది. అదే మనం షోల్డర్ 7 ఇంచీలు 8 ఇంచీలు ఇలా పెడితే కొద్ది దూరంగా ఇలా చిన్నగా వస్తుంది. సరేనా? అయినా సరే ఆ సైజు వాళ్ళకి అది సరిపోద్ది. ఎందుకంటే ఈ లూజ్ ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది. ఇలా కొలుచుకోకూడదు. చెస్ట్ లూజు నడుము లూజు అంతే, షోల్డరు దాన్ని బట్టి చంకదింపు ఆటోమేటిక్గా రౌండ్ అన్నది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది బోట్ నెక్ అంటే చిన్న మెడ రౌండ్ నెక్ అనమాట. ఐ నెక్కి కటింగ్ చేశాను. మెడ పైకి ఉంది కదా, మరి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ అనేది నేను 7.5 ఇంచులు పెట్టాను, 6.5 ఇంచులు చంకదింపు పెట్టాను. మరి అలాంటప్పుడు ఈ రౌండ్ ఎలా కొలుచుకోవాలన్నది చూద్దాం. ఇక్కడి నుంచి ఇలా చూడండి, ఇక్కడి నుంచి ఇలాగా ఇది కూడా సేమ్ మెథడ్ అనమాట. చంక రౌండ్ని మాత్రమే కొలుచుకోవాలి. నాకు ఇలా కొలుచుకుంటే పావు తక్కువ 10 ఇంచీలు వచ్చింది. మీకు ఎంత అయితే వస్తుందో దానికి 1 ఇంచు తగ్గించేయండి. ఇది నార్మల్ బ్లౌజ్ అయినా మోడల్ బ్లౌజ్ అయినా డ్రెస్సులు అయినా ఫ్రాక్స్ అయినా ఏదైనా సరే సేమ్ ఇదే మెథడ్. సరేనండి, పావు తక్కువ 10 ఇంచీలకి 1 ఇంచు తగ్గిస్తే పావు తక్కువ 9 ఇంచీలు అన్నది మనకి ఈ 4 మడతలో పెట్టే ఫోల్డింగ్ వెడల్పు తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఈ హ్యాండ్ షేప్ వచ్చి దానికి సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇలా 4 మడతలు ఇలా పెడితే ఆల్రెడీ 2 మడతల మీద ఉంది, మళ్ళీ ఇంకొక మడత పెడితే 4 మడతలు అవుతాయి కదా. ఈ పావు తక్కువ 10లోంచి 1 ఇంచు తగ్గిస్తే పావు తక్కువ 9, నాకు 1 అర ఇంచ్ అన్నది తగ్గింది. ఎంత తగ్గినా సరే తగ్గడమే. కాబట్టి కొద్దిగా ఈ ఫోల్డింగ్ని ఇలా ముందుకు జరుపుకున్నాము అంటే కనుక మనకి ఆ చంక దగ్గర అది కూడా తక్కువ రాకుండా ఉంటుంది. సరేనండి, ఇక్కడ నుంచి ఇలాగా ఈ పావు తక్కువ 9 ఇంచీల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకుంటే కింద చిన్నది మాత్రమే మనకి తగ్గుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కోరంచులు ఉన్నాయి. ఇది కూడా కొద్దిగా ఎగుడు దిగుడుగా ఉండడం వల్ల ఏంటంటే ఈ ముందునున్న అంచుని మనం తీసుకుంటాం. ఇలా పావు తక్కువ 9 ఇంచులకి ఫోల్డ్ చేసుకున్నాం. ఇప్పుడు బ్లౌజు హ్యాండ్స్ అన్నవి మనం ఎంత పెట్టుకోవాలి అంటే పొడవు అనేది మన ఇష్టం అనమాట. అది చిన్న హ్యాండ్సా పెద్ద హ్యాండ్సా అన్నది. నేనైతే కనుక 7 ఇంచుల పొడవుకి మార్కింగ్ చేస్తున్నాను. అంటే ప్లెయిన్ బ్లౌజ్ అయితే కనుక ఈ 7 ఇంచులు కాకుండా 1.5 ఇంచ్ అన్నది ఇక్కడ ఎక్స్ట్రాగా మనం ఫోల్డింగ్కి తీసేసుకుంటాం. అదే లైనింగ్ బ్లౌజ్ అనుకోండి, ఎంతైతే హ్యాండ్ పొడవు కావాలో దానికి 1 ఇంచు కలుపుకొని కింద నుంచి పైకి తీసుకుంటాం. కింద 1 అర ఇంచ్ హెమ్మింగ్ బెల్ట్కి, పైన 1 అర ఇంచ్ స్టిచ్చింగ్కి పోద్ది అనమాట. అదే ఫోల్డింగ్ అనుకోండి 1.5 ఇంచ్ అన్నది ఇది ప్లెయిన్ బ్లౌజు, ఇక్కడ ఇది 1.5 ఇంచ్ అన్నది ఇక్కడ నుంచి ఇలాగా మార్కింగ్ చేయండి. ఇక్కడ నుంచి ఇలా లైన్ గీసేస్తాం. ఈ 1.5 ఇంచు మనకి ఇలాగ ఫోల్డింగ్ ఇక్కడ నుంచి ఫస్ట్ అంచు దగ్గర నుంచి ఈ లైన్ నుంచి మళ్ళీ ఇలా కరెక్ట్గా ఈ 1.5 ఇంచు ఇలాగ ఫోల్డ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఖర్చులు తీయాల్సిన అవసరం లేదు, పైన ఖర్చు తీసుకోవాలి. అంటే 7 ఇంచీలకి అర ఇంచు కలుపుకొని అర ఇంచ్ మనకి హ్యాండ్ జాయింట్కి సరిపోద్ది. అంటే కింద నుంచి ఇలా ఈ లైన్ నుంచి 7.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా రెడీ అయ్యేటప్పటికి 7 ఇంచులు మనకి అనుకున్నది రెడీ అవుతుంది. సరేనండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలాగా కలిపేసుకోండి. ఇప్పుడు పొడవు పెట్టేసాం కదా, అదే చంకదింపు పెట్టాలంటే
6, 7, 8 ఇంచీలు బ్లౌజ్ అయితే కనుక ఏ సైజు వాళ్ళకైనా 3 ఇంచులు చంకదింపు తీసుకుంటే సరిపోద్ది. అదే 10 ఇంచీలు 9, 10 ఇంచీలు మనం ఎల్బో హ్యాండ్ తీసుకుంటే కనుక ఒక్క అరించ్ అన్నది డౌన్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి హ్యాండ్ పొడవు అయ్యేటప్పటికి మనం చెయ్యి కిందకి దించేటప్పటికి లాగి పెడుతూ ఉంటుంది అనమాట. అలా లాగి పెట్టకుండా ఉండాలి, షోల్డర్ జారకుండా ఉండాలంటే ఇక్కడ కొద్ది లూజ్ తీసుకోవాలి. అలాగని చెప్పేసి ఓవర్గా లూజ్ తీసుకోకండి, చెస్ట్ లూజ్ దగ్గర తేడా వచ్చేస్తాయి. సరేనా? ఇక్కడ చిన్న హ్యాండే కాబట్టి 3 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏ బ్లౌజ్ అయినా సరే మీరు ఖర్చులకి ఎంత తీసుకుంటున్నారు. నేనైతే ఎప్పుడు కూడా బ్లౌజులకి 2 ఇంచులు ఖర్చులు తీస్తాను. ఇక్కడి నుంచి ఇలా 2 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేయండి. సరేనా? ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఒక 2 ఇంచులకి మార్కింగ్ చేయండి. అంతే. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా షేప్ ఇచ్చుకోవడమే. అంతే. చూసారు కదా, ఇలా పైకి వెళ్ళింది, ఇలా వచ్చేస్తుంది. అంతే. ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి ఇలా డౌన్ అయిపోవడమే. డౌన్ అయిపోయి ఇక్కడికి ఇలా కలిపేయడమే. సరేనండి? ఇలా షేప్ ఇచ్చుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ అన్నది మనకి ఆది బ్లౌజ్ నుంచి ఇక్కడికి లూజ్ ఎంత అన్నది చూసుకుంటాం. ఇది ఎల్బో హ్యాండ్ చూసారు కదా, పొడవన్నా సరే భుజం దగ్గర నుంచి ఇలా హ్యాండ్ చివరి వరకు చూసుకుంటాం. అది ఎంత పొడవు అన్నది చూసుకోండి. కింద లూజు ఇలా చూసుకుంటాం. సరేనా? ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్న బ్లౌజు 6 ఇంచీలు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా మార్క్ చేస్తాం. తర్వాత 2 ఇంచీలు ఖర్చులు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ కలపండి. తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా కలపండి. సరేనా? ఈ 2 ఇంచుల ఖర్చులు వచ్చేసింది. చూడండి, ఈ ఫోల్డింగ్ అన్నది నాకు ఇలా ఉంది అంటే జస్ట్ ఈ చిన్న ముక్క మాత్రమే మనకి ఇక్కడ జాయింట్ అన్నది పడుతుంది అనమాట. సరేనా? ఇప్పుడు లోతు తీసుకునేటప్పుడు మీరు గమనించాల్సింది ఇక్కడి నుంచి ఈ 2 ఇంచీలకి ఈ 2 లేయర్లు కూడా మనం డిస్టర్బ్ చేయకూడదు. ఇది ఇలా స్ట్రైట్గానే రౌండ్ షేప్లోనే రావాలి. అలాగే ఖర్చుల దగ్గర కూడా ఈ 2 ఇంచీలు మీరు ఏమీ చేయకూడదు. అంటే ఇప్పుడు ఇటువైపు నుంచి 2 ఇంచీలు వదిలేసి ఇటువైపు నుంచి 2 ఇంచీలు వదిలిన తర్వాత ఈ రెండిట్లకి మధ్యలోని మీరు లోతు తీసుకోవాలి. ఇలా ఇంచీ టేపుని సగానికి ఇలా ఫోల్డ్ చేస్తే సెంటర్ పాయింట్ వస్తుంది. ఇక్కడ కరెక్ట్గా ఏ సైజు వాళ్ళకన్నా 6 ఇంచుకి ఇలా లోతు తీసుకోవాలి. ఇలా చూసారు కదా, ఈ రకంగా లోతు అనేది వస్తుంది. ఇది ఎప్పుడు లోతు తీసుకోవాలి అంటే కటింగ్ చేసేసిన తర్వాత హెమ్మింగ్ బెల్ట్ వేసేసుకుని, ఒకవేళ లైనింగ్ బ్లౌజ్ అయితే కనుక లైనింగ్ జాయింట్ చేసేసుకుని హెమ్మింగ్ బెల్ట్ వేసేసుకుని, ప్లెయిన్ బ్లౌజ్ అయితే కనుక హెమ్మింగ్ బెల్ట్ స్టిచ్ చేసేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు రైట్ సైడ్ రెండు కూడా లోపల వైపు ఉండేటప్పుడు చూసుకుంటే ఏదో ఒకవైపు కటింగ్ చేస్తే అటైనా కట్ చేయొచ్చు, ఇటైనా కట్ చేయొచ్చు. ఎటు కట్ చేసినా అది ఫ్రంట్ వైపుకి వస్తుంది. మీకు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కటింగ్ చేసేస్తున్నాను. ఇది చూడండి, ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం హెమ్మింగ్ బెల్ట్ వేసుకున్న తర్వాత లోపల సైడ్ 2 కూడా రైట్ సైడ్ ఉండేటట్టు చూసుకుని, అంటే హెమ్మింగ్ బెల్ట్ తిప్పినప్పుడు ఇది పైకి ఇలా రావాలి, కిందది ఇలా బయటికి రావాలి. ఇప్పుడు ఇటు తీసినా పర్వాలేదు, ఇటు తీసినా పర్వాలేదు. మీకు నేను చెప్పిన లోత్ అనేది ఇటన్నా తీసుకోవచ్చు, అటన్నా తీసుకోవచ్చు. ఎటు తీస్తే అది మాత్రం ఆ 2 పార్ట్లు మాత్రం ఫ్రంట్ పార్ట్కి వస్తాయి. అంతే. ఆ రకంగా లోతు తీసుకుంటే తారుమారు అవ్వకుండా ఉంటుందన్నమాట. లేదు అనుకుంటే ఇదేమో రైట్ అయ్యి ఇది రాంగ్ అయ్యింది అనుకోండి, 2 లోతులు ఒకే వైపు హ్యాండ్కి వస్తాయి అనమాట. ఇంకో వైపు పెడదామని చూస్తే ఈ లోతు అనేది బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది. కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ హెమ్మింగ్ బెల్ట్ వేసేసుకుని అప్పుడు ఈ కట్ అన్నది చేసుకోవాలి. సరేనండి? ఈ రకంగా హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకోవాలి. మీరు ఏ సైజ్ వాళ్ళకన్నా సరే ఇదే మెథడ్లో కటింగ్ చేసుకోవాలి. ఏ మోడల్ అన్నా సరే ఇంకా ఇదే పద్ధతి అనమాట. డ్రెస్సులకైనా సరే ఈ ఫార్ములాయే యూస్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అన్నది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, 1/2 ఇంచ్ అన్నది మనం షోల్డర్ స్టిచ్చింగ్కి ఖర్చులకి పోతాయి ఏ బ్లౌజ్ అయినా సరే. సరేనా? ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇక్కడ పెట్టి ఇలా చూసుకుంటే ఆమ్ రౌండ్ ఎప్పుడైతే కొలిచి కటింగ్ చేశారో పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. సరేనండి? మోడల్ బ్లౌజులు అయినా సరే ఇదే పద్ధతి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన అమ్మ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.